హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మరో వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఒక లాంగ్ వీడియో అనమాట. వారానికి ఒకటైనా లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. వీడియోలు అయితే తీస్తున్నాను కానీ ఎడిట్ చేసి పెట్టడానికైతే నాకు అస్సలు అవ్వటం లేదనమాట. అయితే ఇది శనివారం నాటి వ్లాగ్ అనమాట. ఇది శనివారం నాడు నేను ఏం టిఫిన్ చేసుకున్నాను ఏంటి అన్నది అయితే నేను ఇక్కడ ఇందులో చూపెట్టబోతున్నాను. శనివారం నాడు నేను ఉపవాసం ఉంటాను తెలుసు కదా మీకు. అయితే వెరైటీగా ఉండాలి, ఎప్పుడు చేసినట్టుగా కాదు అని అనుకుని సరే గారెలు వేసుకొని చాలా రోజులైంది గారెలు తిని అని చెప్పి కాస్త గారెలు వేసుకుందాము అని చెప్పి ఏర్పాటైతే చేస్తున్నాను. ఒక పావు సేరు పప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట. అది నానేలోపు ఇదిగో ఇక్కడ అల్లపచ్చడి, గారెల్లోకి అల్లపచ్చడి చాలా బాగుంటుంది కదా. నాకైతే అసలు అల్లపచ్చడి చాలా ఇష్టం అండి. అయితే గారెల్లోకి అల్లపచ్చడి చేసుకుందాము, సాయంత్రం మళ్ళీ అప్పుడు హడావిడి అయిపోతుంది అని చెప్పి ఓ పక్క వంట చేసుకుంటూ, వంట మా వారికి ఒక్కరికే అండి, నేనైతే తిన్న కదా శనివారం నాడు. అయితే మా వారికి వంట చేస్తూ నేనైతే ఓ పక్క అల్లపచ్చడి చేసేసుకుందాము, పప్పు అది తిప్పి పెట్టేసుకుంటే సాయంత్రం కొంచెం హడావిడి అనేది ఉండదు కదా అని చెప్పి అనుకుని పప్పు నానబెట్టేసేసుకుని అల్లపచ్చడికి అయితే అల్లం అది కడిగేసి ముక్కలు చేసి పెట్టుకొని అలానే ఎలాగో గారెలు వేస్తున్నాను కదా, పెరుగుంది కదా, కాసిన పెరుగు వడలు కూడా వేసుకుందాము. అంటే దహి వడ అనమాట, ఆవడ అంటారు కదా, అవి కూడా చాలా బాగుంటాయి, చాలా ఇష్టము నాకు అసలు గారెలు ఆవళ్ళు చాలా ఇష్టం అండి. ఎప్పుడు కూడా పండగలకి వాటికి చేసుకుంటాము, తినడానికైతే అవ్వదన్నమాట. అంటే అన్ని రకాలు చేసుకుంటాం కదా, అప్పుడైతే తినడానికి అవ్వదు. ఇప్పుడైతే పర్వాలేదు, చెరి 4 తినచ్చు కదా అన్నట్టుగా కాస్త పెరుగులో అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. పెరుగులో తాలింపు వేసేసి ఇందులో కూడా ఉప్పు వేసేసి రెడీగా పెట్టుకుంటే వడలు వేసుకునేటప్పుడు, అదే గారెలు వేసుకునేటప్పుడు రెడీగా ఉంటుంది కదా అని చెప్పి పెరుగు చిక్కగా చిలికేసి దాంట్లో అయితే ఉప్పు అది వేసేసి తాలింపు పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. పెరుగు పెట్టేసిన తర్వాత ఇక్కడ అల్లపచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అల్లపచ్చడికి ఏం లేదండి, కొంచెం కొద్దిగా నూనె వేసుకొని ఓ 2 అంగుళాల అల్లాన్ని బాగా కడిగేసి సన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకున్న తర్వాత దానికి సరిపడా చింతపండు చూశారు కదా, నేను చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. కొద్దిగా నూనె వేసి మూకుట్లో అందులో పోపు దినుసులు అనమాట, శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కావలసినన్ని పచ్చిమిరపకాయలు, అలానే అంటే నేను పచ్చిమిరపకాయ వేస్తాను, ఎండుమిర్చి కూడా వేస్తాను. పచ్చిమిర్చి రెండు కలిపి చేసింది చాలా రుచిగా ఉంటుంది. ప్రతి పచ్చడికి కూడా ఓ 2-3 పచ్చిమిరపకాయలన్నా వేసుకుంటే ఆ రుచి చాలా బాగుంటుంది. అల్లం పచ్చిమిర్చి ఆ రుచి అనేది చాలా బాగుంటుంది, అందుకని పచ్చిమిరపకాయలు వేస్తాను. అలానే ఎండుమిర్చి కూడా వేసుకుంటాను. అవి కూడా వేసేయాలన్నమాట. తగినన్ని కొద్దిగా వేసేసి అందులో ఈ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కూడా అందులో వేసేయాలి. అల్లం తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకుని బాగా వేయించేయాలన్నమాట. వేయించేసి ఈ చింతపండు వేసేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జుని కొంచెం ఉడకనివ్వాలి. అలా ఉడకనిస్తేనే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ చింతపండు పచ్చిదనం పోతుంది, ఉడుకుతుంది కదా. ఉడికినప్పుడు పచ్చడి 1-2 రోజులు నిలవ ఉన్నా కూడా అస్సలు వాసన రాదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఏం చేయాలి అని అంటే కొంచెం పసుపు, దానికి తగ్గంత ఉప్పు కూడా వేసేసుకొని ఇంత బెల్లం ముక్క అయితే వేయాలండి. అల్లపచ్చడికి రుచి అంతా కూడా బెల్లంతోనే వస్తుంది, చింతపండు బెల్లంతోనే వస్తుంది రుచి అంతా అనమాట. ఆ బెల్లం ముక్క కూడా అన్నీ అందులోనే వేసేసుకొని ఒక్కసారి 2-3 నిమిషాలు వాటిని బాగా ఉడకనివ్వాలి. పోపులో కాస్త ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇది కూడా చూశారు కదా, ఇలాగ ముందైతే అన్నీ వేసేసుకుని అల్లం ముక్కలు కూడా వేసేసి కొద్దిగా 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులోనే చింతపండు, బెల్లం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి 2 నిమిషాలు ఈ చింతపండు ఉడికేదాకా ఉంచేసుకున్న తర్వాత దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. కావాలంటే పైన తాలింపు మళ్ళీ పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టట్లేదు ఎందుకంటే సరిపోతుంది. ఇందులోనే నేను కాసిన కరివేపాకు కూడా ఉందని చెప్పి
కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట, బాగుంటుంది అని చెప్పి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అల్ల పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్కి అయితే. మా ఇంట్లో మా వాళ్ళకి నేను చేసిన అల్ల పచ్చడి చాలా ఇష్టం అండి. మా తోడుకోడలికి కానీ మా బావగారు అబ్బాయి వాళ్ళకైతే పిన్ని చేసిన అల్ల పచ్చడి చాలా బాగుంటుంది అని. ఎందుకంటే రుచి అంతా కూడా మనం వేసుకునే ఆ చింతపండు దాంట్లోకి మనం వేసే ఆ బెల్లంతో రుచి వస్తుందండి. అయితే ఇలాగైతే అల్ల పచ్చడికి ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే అన్నమాట. ఈ పచ్చడి అల్ల పచ్చడి అన్నంలోకి కూడా ఎంత బాగుంటుందోనండి, కలుపుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇది మామూలు అల్లం కదా, అలా కాకుండా మామిడి అల్లంతో కూడా ఇలానే చేసుకుంటారు, అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ అల్ల పచ్చడి కాంబినేషను నాకు వచ్చేమో మళ్ళీ అల్ల పచ్చడి విత్ దాన్ని ఏమంటారు, పులిహోర, అది కూడా చాలా ఇష్టం అండి. పులిహోరలోకి అల్ల పచ్చడి నలుచుకొని తినడం అనేది అది నాకు చాలా ఇష్టం అన్నమాట. అయితే సరే పచ్చడి తిప్పి పెట్టేసిన తర్వాత ఇంకా పప్పు అయితే నానిపోయింది. ఆ పప్పును కూడా తిప్పి పెట్టేద్దామని అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కరెంట్ పోతే కష్టము. శనివారం కదా, తిప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కాస్త చల్లబడుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు గారెలు వేసుకోవచ్చని అయితే పప్పు తిప్పి గారెలకైతే పప్పు తిప్పేస్తున్నానండి. పదునుగా తిప్పాలి కదా, ఈ వేసే పావు దానికోసం గ్రైండర్ ఎందుకు, మిక్సీలోనే తిప్పి పెట్టేద్దామని అయితే మిక్సీ చల్లటి నీళ్ళు అయితే ఐస్ వాటర్ తీసుకుని ఐస్ వాటర్తో అయితే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పప్పు అయితే పదునుగా తిప్పేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ శనివారం కాకపోతే ఈ గారెల పిండిలోకి కాస్త అల్లం పచ్చిమిరపకాయ, అలానే కాస్త ఉల్లిపాయ ఇవన్నీ కూడా తిప్పి వేసుకోవచ్చు మసాలా వడల్లాగా. కానీ నేను శనివారం కోసం కదా ఉల్లిపాయ అలాంటివన్నీ వాడను కదా, అందుకని అయితే ప్లెయిన్గానే తిప్పేసి కాస్త జీలకర్ర అది వేసేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి పదునుగా అయితే ఇలాగ రావాలి, తిప్పి పెట్టేశాను. నాకు గారెలు మంచిగా వస్తాయి అన్నదైతే గ్యారంటీ లేదండి. ఎప్పుడు కూడా గారెలు మెత్తగా రావడం అనేది అదొక కళ అనమాట. చూసారా, పెట్టేసిన తర్వాత సాయంత్రం గబగబా తొందరగా స్నానం చేసి వచ్చేసి గారెలు అయితే ముందు వేసేస్తున్నాను అనమాట. గారెలు వేసేసి అలానే కావాల్సినవి ముందైతే వాయి తీసి ఆవళ్ళ కిందవైతే వేసేసుకున్నాను. పెరుగు చిలికి పెట్టుకున్నా కదా, ఆ పెరుగు చిలికి పెట్టుకున్న దాంట్లో ఆవళ్ళు వేసేసాను. తర్వాత మిగతా పిండి అంతా కూడా గారెల కింద వేసేసానండి. వేసి దేవుడికైతే నైవేద్యం పెట్టేసి అప్పుడు తినాలన్నమాట. కాస్త 7:30 అయితే తినచ్చు అని చెప్పి అనుకున్నాను. నాకేమో టెన్షన్ అండి, గారెల పిండి పదునుగా వస్తుందా లేదా అన్నది. ఎందుకంటే మిక్సీలో రుబ్బాం కదా, మిక్సీలో రుబ్బితే ఒక్కోసారి మెత్తగా రావు. అది దానికి సరిపడా పప్పు నానడం మళ్ళీ పిండి నానడం అనేది ఉంటుంది కదా, రావన్నమాట. అందుకని టెన్షన్ అనమాట నాకు, సరిగ్గా వస్తాయా రావా, మెత్తగా వస్తాయా రావా, వడలు కూడా ఆవళ్ళు కూడా పెరుగు వడలు కూడా చక్కగా వస్తాయా రావా, ఇంత చేస్తున్నాము కదా అని చెప్పి. అయితే చక్కగా వచ్చాయండి. పనిలో పని నేను ఏం చేశానంటే పల్లీ పచ్చడి కూడా చేసేసాను. ఎందుకంటే ఇంత చేసుకున్నప్పుడు అది కూడా చేసుకున్న ఆ కాంబినేషన్లో కూడా టేస్ట్ చేస్తే బాగుంటుంది అని అయితే పల్లీ పచ్చడి కూడా చేసేసుకున్నాను. అయితే దేవుడికి పెట్టిన నైవేద్యం గారెల్లో నేను కొన్ని 4 నేను తీసుకున్నాను. మా వారికి కూడా నైవేద్యం పెట్టినవి ప్రసాదం కింద ఉంచేసి నేనైతే పెట్టుకుని పల్లీ పచ్చడి, అల్ల పచ్చడి, గారెలు, ఆవళ్ళతో అయితే శనివారం కానిచ్చేసానండి. ఇదండి నా శనివారం వ్లాగు. ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీకు నచ్చితే అల్ల పచ్చడి ఇలా ట్రై చేయండి, అద్దిరిపోతుంది. అన్నంలోకి కానీ టిఫిన్లలోకి కానీ. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.